వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇలానే ముందు వీడియోస్ వస్తూ ఉంటే నర్సింగ్కి సంబంధించి కానీ ఏదైనా లైఫ్ స్టైల్ గురించి కానీ యూకేలో ఎలా ఉంది ఏంటని మీ ముందుకి నేను ప్రతి అనుక్షణం ఎంతో కొంత సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే నేను పరితపిస్తూ ఉంటాను. ఇకపోతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఏంటంటే అందరికీ ఉన్న ఏకైక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే యూకేలో ఉండి యూకేకి వెళ్తే మనం ఇక్కడి నుంచి మన ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ మన ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకి ఒకటే క్వశ్చన్ మార్క్. అసలు ఏంటి, ఎంత సంపాదించవచ్చు ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ ఒకటి. ఎంత సంపాదించినా దానికి మనం ఎంత సేవ్ చేసుకోవచ్చు, ఇక్కడ ట్యాక్సెస్ ఎంత ఉంటాయి, అసలు పే స్లిప్ ద్వారా పెట్టి చూపించి అసలు ఒక మినిమం అవగాహన ఇద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇకపోతే ఏంటంటే ఫస్ట్ తెలుగులో ఇంతవరకు ఒక పే స్లిప్ యూకే నుంచి ఒక పే స్లిప్ నర్సెస్కి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు చేయలేదు. మ్యాక్సిమం రేడియోగ్రాఫర్స్ వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళు చేశారేమో, కానీ డాక్టర్స్ ఉండొచ్చు. బట్ నర్సెస్కి అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు తెలిసిన సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో నేను ఎక్కడ చూడలేదు కూడా. ఒక తెలుగు నర్స్ ఇక్కడ ఉండి సెటిల్ అయ్యి ఒక పే స్లిప్ని పోర్ట్రే చేసి ఒక పే స్లిప్ ద్వారా వీడియో చేయడం అనేది ఎవరు చేయలేదన్నమాట. ఇక లేట్ చేయకుండా వెళ్తే ఏంటంటే ఫస్ట్ అసలు ఇక్కడ శాలరీస్ ఎలా ఇస్తారు ఏంటి అంటే ఫస్ట్ మనం ఎలా శాలరీ పే ఇక్కడ బ్యాండ్స్ వైజ్గా ఉంటాయి. బ్యాండ్ 2, బ్యాండ్ 3, బ్యాండ్ 4 నుంచి బ్యాండ్ 8 వరకు ఉంటాయి అన్నమాట. ఇలా ఇంకపోతే ముందు ఇంకా పెద్ద మేట్రన్, చీఫ్ నర్స్ ఇలా పెద్ద పోస్టులు గల అలా ఇక్కడ ప్రతి శాలరీ బేస్డ్ ఆన్ బ్యాండ్ వైజ్గా ఉంటుంది. అది గవర్నమెంట్ నిర్ణయించిన రేట్లలోనే ఉంటుంది. ఇక్కడ మన ఇండియాకు లాగా డాక్టర్కి ఫేవర్ అయితే నర్సుకి ఫేవర్ అయితే అలా ఉండదు. ఇక్కడ గవర్నమెంట్ నిర్ణయించే ప్రకారం వాడి పే డేట్ ఎప్పుడు ఇంక్రీజ్ అవ్వాలో అప్పుడే ఇంక్రీజ్ అవుద్ది. ఇయర్లీ ఎంత ఇంక్రీజ్ అవుద్ది ఏంటని నేను ఇంతకుముందు నా ముందు వీడియోస్ కూడా అదే, నా పాత వీడియోస్లో కూడా అదే చెప్పాను. ఇక్కడ ఇంక్రిమెంట్ నీకు 1 ఇయర్ అయిపోయిందా, నెక్స్ట్ ఇయర్ ఇంక్రిమెంట్ జరగాలి అంటే వెంటనే మన పే స్లిప్లోనే ఉంటుంది ఆ డేట్ కూడా అని చెప్పాను కూడా. అది ఇక్కడ ఇంక్రిమెంట్ కూడా ఎప్పుడు ఏంటి అనేది. ఇకపోతే బేసిక్గా ఒక నర్స్ ఇప్పుడు కొత్తగా మనం జాయిన్ అయ్యాం, కొత్తగా మనం ఇండియా నుంచి యూకేకి వచ్చాం. ఒక బేసిక్ పే మినిమం వచ్చేసి ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం 29,000 ఉంది యాన్యువల్గా. సంవత్సరానికి వచ్చేసి ఒక నర్స్ సంపాదించేది 29,000. అంటే 29,000ని మనము ఇయర్లీ డివైడెడ్ బై 29,000 డివైడెడ్ బై 12 క్యాలిక్యులేట్ చేస్తే మినిమం ఒక నర్స్ ఇక్కడ సంపాదించేది అప్పుడే వచ్చిన అప్కమింగ్ నర్స్ ఒక ఫ్రెష్గా మనం ఇక్కడ కెరియర్ స్టార్ట్ చేస్తే మనం ఇక్కడ సంపాదించుకోవచ్చు. ఓన్లీ బేసిక్ పే చెప్తున్నాను, 2,40,000 మనం సంపాదించుకోవచ్చు నెలకి. ఇది ఓన్లీ బేసిక్ పే మాత్రమే. ఇందులో మళ్ళీ ట్యాక్స్ కట్టింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. నేను ఖచ్చితంగా నా పే స్లిప్ డిస్ప్లే చేసి చూపిస్తాను. అది ఇక్కడ ఏంటంటే కొన్ని హాస్పిటల్స్ ఏం చేస్తున్నాయంటే ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా ఇస్తున్నారనమాట శాలరీస్. ఇప్పుడు నా రిజిస్ట్రేషన్ ఆన్ ద డే ఆఫ్ రిజిస్ట్రేషన్ నుంచి వాళ్ళు రిక్రూట్ చేసిన టైం దగ్గర నుంచి ఎక్స్పీరియన్సెస్ ఎన్ని ఇయర్స్ ఉందో అలా కూడా ఇస్తారు. అలా కూడా కొన్ని హాస్పిటల్స్ ఇస్తున్నాయి. ఎందుకంటే బేస్డ్ అపాన్ డిమాండ్ అనమాట. డిమాండ్ మీద నర్సెస్కి డిమాండ్ ఉంది కాబట్టి అప్పుడు కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు త్వరగా రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు బేస్డ్ అపాన్ అట్రాక్టింగ్ ద ఎంప్లాయర్స్ అనమాట. ఎంప్లాయీస్ని ఎలా అట్రాక్ట్ చేయాలని ఎంప్లాయర్స్ చేసే ఎత్తుగడలు ఇవన్నీ. బట్ ఇది కూడా కొన్ని ఇంపార్టెంటే. బట్ నేను కేవలం దీనికే మొగ్గు చూపాను అనమాట. ఇది మిగతా హాస్పిటల్కి వెళ్తే ఏంటంటే అప్పుడు మన శాలరీ ఎంత 2,40,000 50,000 ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మన శాలరీ 3 లక్షలు వస్తుంది కదా అని మనం ఇక్కడ ఇక్కడ ఈ హాస్పిటల్కి రావడం జరిగిందనమాట. అది బేసిక్ పే నిర్ణయించుకునేది. ఇకపోతే మనం ఇక్కడ ఉండి జీవనం కొనసాగించడానికి ఎంత అవుద్ది ఏంటి అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా పే స్లిప్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఖచ్చితంగా మీరు చూడండి. ఫస్ట్ అనేది ఇక్కడ పే స్లిప్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అసైన్మెంట్ నెంబర్ అంటారు. ఇక్కడ అసైన్మెంట్ నెంబర్ వచ్చేసి మన ఎంప్లాయీ నెంబరే మీరు పే స్లిప్లో చూస్తున్నారు. ఇకపోతే ఎంప్లాయీ నేమ్, మన ఎంప్లాయీ నేమ్ ఉంటుంది కమల్ రాహుల్ ఊర్లో. అండ్ మనం ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామని కూడా ఉంటుంది ఇక్కడ. లొకేషన్ వచ్చేసి మనం వర్క్ చేసే లొకేషన్. మళ్ళీ ఇక్కడ పోతే మీరు దాని కింద చూసుకుంటే బ్యాండ్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, బ్యాండ్ 5, బ్యాండ్ 6, బ్యాండ్ 7 నర్సెస్కి మినిమం స్టార్టింగ్ బ్యాండ్ వచ్చేసి బ్యాండ్ 5. నేను వచ్చింది బ్యాండ్ 5 నర్స్. కానీ ఇంకా ముందు మనం హైయర్ పొజిషన్కి వెళ్తే ఇన్ఛార్జీకి వెళ్తే నర్సింగ్ ఇన్ఛార్జ్ నుంచి నర్సింగ్ ఇన్ఛార్జ్ ఛార్జ్ నర్స్ వెళ్తే
అప్పుడు మనం బ్యాండ్ 6గా ప్రమోట్ అవుతాం అనమాట. అది బేస్డ్ అపాన్ ఎక్స్పీరియన్స్ కానీ మనకున్న వార్డ్లో అప్పుడు బ్యాండ్ 6 అవసరం ఉంటే అప్పుడు మనం ఇంటర్వ్యూ అటెండ్ చేసి ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇది అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేస్తాడు. తర్వాత మనకు నెక్స్ట్ కాలంకి వెళ్తే మీరు ఆల్రెడీ చివరి కాలం చూసుంటారు, లెఫ్ట్ సైడ్కి చివరి కాలం. ఇప్పుడు నా పే వచ్చేసి సంవత్సరానికి వచ్చేసి 36,483. 36,483 అంటే సంవత్సరానికి వచ్చేసి ఇక్కడ మన ఇండియా కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే సంవత్సరానికి 36 లక్షల నుంచి 38 లక్షల దాకా సంపాదిస్తున్నాం ఇయర్లీ మన యాన్యువల్ ఇన్కమ్ అనేది 36 లక్షలు అబోవ్ ఉంటుంది అనమాట ఇక్కడ. ఇక దాని కింద మెయిన్గా మనం మాట్లాడాల్సుకోవాల్సింది ఏంటంటే మన ట్యాక్స్ కోడ్. ఇక్కడ ట్యాక్స్ అనేది బీభత్సంగా కట్ చేస్తారనమాట. నెక్స్ట్ ట్యాక్స్ ఆఫీస్ కోడ్ అనేది, ఇక్కడ ట్యాక్స్ ఆఫీస్ రెఫరెన్స్, ట్యాక్స్ ఆఫీస్ కోడ్ మినిమం ఏంటంటే ఇప్పుడు 12,500 నుంచి 12,500, ఫస్ట్ 12,500కి ఇక్కడ ట్యాక్స్ ఉండదు, ఎగ్జామ్షన్ ఇస్తారనమాట ట్యాక్స్. దాని ద్వారా అది తీసేసి దాని ద్వారా ట్యాక్స్ అనేది కట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేషనల్ ఇన్సూరెన్స్. ఈ నేషనల్ ఇన్సూరెన్స్ కూడా అమౌంట్ కట్ అవుతుంది. ఈ నేషనల్ ఇన్సూరెన్స్ పే మనం ప్రతి నెల మనం శాలరీ ఎంత ఎర్న్ చేస్తున్నామో దాని మీద పర్సంటేజ్ చేసుకొని నేషనల్ ఇన్సూరెన్స్ కట్ చేసుకుంటాడు. అది. ఇకపోతే మనం పే డిస్క్రిప్షన్లోకి వెళ్తే ఫస్ట్ మీరు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ బేసిక్ పే వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకి గంటలుగా విభజించారనమాట. గంటకి ఇంత రేట్ అని. ఇప్పుడు కరెంట్ రీసెంట్ పే స్లిప్ ప్రకారం నేను సంపాదించిన గంటకి ఏంటంటే £18.65. అంటే మన కరెన్సీలోకి పోలిస్తే గంటకు వచ్చేసి 1800 సంపాదిస్తున్నాం. అంటే వీళ్ళు మనకి గంటకు 1800 పే చేస్తున్నారు. అలా మినిమం మనం మంత్లీ వచ్చేసి ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు మినిమం ఒక స్టాఫ్ నర్స్ వచ్చేసి ఒక 3 వారాలకు వచ్చేసరికి 3 షిఫ్ట్లు, ఒక వీక్లో 4 షిఫ్ట్లు చేస్తారు. మినిమం 12 నుంచి 13 షిఫ్ట్లే చేస్తాం మనం మంత్లీ. అది 12 గంటల డ్యూటీ. అలా పూర్తి చేస్తే మనం 37.5 అవర్స్ వీక్లీ చేయాలన్నమాట. ఆ 37.5 అవర్స్ వీక్లీ ఎలా చేసినా కానీ 37.5 అవ్వాలి. ఆ 37.5 అయితే ఏంటంటే సంవత్సరానికి నెలకి 162.95 అవర్స్ అయితే అప్పుడు మన పే రేట్ గంటకి వచ్చేసి 18 పౌండ్లు ఇస్తాడన్నమాట. అప్పుడు 18 పౌండ్లు ఇస్తే ఇప్పుడు నా శాలరీ వచ్చేసి ఎంత 36,000 అంటే 36 లక్షలు. ఫర్ ఎగ్జాంపుల్ 36,000, నేను ఇప్పుడు పౌండ్స్లోనే మాట్లాడుతున్నాను, వేలని. 36,000 పౌండ్లు మన జీతం. అది మంత్లీగా కన్వర్ట్ చేసుకుంటే వచ్చేది మనకి ఇక్కడ పే 3 లక్షల పే. 3,000 నెలకి 3,000 వస్తుంది. అది బేసిక్ పే. ఇకపోతే ఇక్కడ యాడ్ ఆన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ నైట్ డ్యూటీ ఎర్నింగ్స్ ఉంటాయి, సాటర్డే ఎర్నింగ్స్ ఉంటాయి, బ్యాంక్ హాలిడేస్ ఎర్నింగ్స్ ఉంటాయి. పబ్లిక్ హాలిడే. ఇక్కడ బ్యాంక్ హాలిడేస్ అంటే పబ్లిక్ హాలిడేస్ని మనం ఇక్కడ వీళ్ళు బ్యాంక్ హాలిడేస్ అంటారు. పబ్లిక్ హాలిడేస్ చేసిన దానికి ఎక్స్ట్రా పే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఫ్రింజ్ అని ఒకటి ఉంటుంది. మళ్ళీ ఇలా ఎరియర్స్ అన్నీ చాలా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ బేసిక్ పే చూసుకుంటే ఇక్కడ మీకు పే స్లిప్లో రిఫ్లెక్ట్ అయ్యేది బేసిక్ పే. ఇక్కడ సర్టన్ రీసెంట్ పే స్లిప్లో నాకు పే చేసింది అక్కడ ఎంత అంటే 18 పౌండ్లు, అంటే నెలకు గంటకు 1800. అలా చూసుకుంటే నాకు వచ్చింది 3 లక్షల జీతం నెలకి 3,000. ఈ 3 లక్షల్లో ఈ 3 లక్షలే కాకుండా నైట్ డ్యూటీ నేను చేసింది, నైట్ డ్యూటీ అంటే పర్సంటేజ్ చేస్తాడనమాట, ఇంత పర్సంటేజ్ అని. ఇప్పుడు నేను 12 గంటలు నైట్ డ్యూటీ చేసిన, ఆ 12 గంటల నైట్ డ్యూటీ ఇప్పుడు కొంత పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటేజ్ ఉంటుంది. అది డిక్రీజ్ చేసుకొని, అది డిడక్ట్ చేసుకొని ఇప్పుడు వీడు నాకు నైట్ డ్యూటీ పే చేసింది. నేను చేసిన నైట్ డ్యూటీ ఎంత 96 గంటలు చేస్తే నాకు పే చేసింది 29 గంటలు. 29 గంటలకు పే చేశాడు. 29 గంటలకి దీనికి కూడా గంటకు పే చేసింది 18 పౌండ్లు పే చేశాడు. అలా అమౌంట్ మనం సంపాదించిన ఒక్క నైట్ డ్యూటీలోనే 541 పౌండ్లు, అంటే 50,000. ఒక్క నైట్ డ్యూటీలు 29 గంటలకు పే చేస్తే 50,000 పే చేశాడనమాట ఇలా. ఇకపోతే నైట్ డ్యూటీ, సాటర్డే ఎర్నింగ్స్, సండే ఎర్నింగ్స్, బ్యాంక్ హాలిడేస్. ఇప్పుడు నేను సండే చూద్దాం. ఇప్పుడు సండే ఎర్నింగ్స్ అని ఒక కాలం ఉంది కదా, ఆ సండే ఎర్నింగ్స్లో నేను 34 గంటలు పని చేస్తే వాడు నాకు పే చేసింది 20 గంటలు. ఆ 20 గంటలు కూడా సేమ్ 18
చొప్పున గంటకు 18 పౌండ్లు చొప్పున ఇచ్చాడు. అలా 386 పౌండ్లు అంటే 38,000 పౌండ్లు. అదే 38,000 అంటే 300 అంటే 38,000 పౌండ్లు అంతే. 38,000 పౌండ్లు అంతే. జస్ట్ 38,000 పౌండ్లు వద్దా 300 అంటే ఎగ్జాక్ట్లీ. ఇకపోతే ఇక్కడ మెయిన్గా మినిమంగా అసలు ఇంపార్టెంట్గా మనం మాట్లాడాల్సుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మీరు ఈ కాలంలో చూస్తున్నారు, రైట్ చివరి కాలంలో పేయీ అని ఉంది. పేయీ అనేది మనకి మెయిన్గా అసలు మనలాంటి వాళ్ళకి చాలా హర్ట్ చేసేది. బేసిక్గా ఏంటంటే పేయీని ఇక్కడ మనం ట్యాక్స్ అంటాం. ఈ రీసెంట్ పే స్లిప్లో నేను కట్టిన ట్యాక్స్ 70,000. ఇక్కడ 785 పౌండ్లు నాకు ట్యాక్స్ కట్ చేసుకున్నాడు. మనం ఎంత సంపాదిస్తున్నామో ఆ 1257 ఆ 12,500 తీసేసి మనం ఎంత సంపాదిస్తున్నామో దాని మీద 20% వాడు డిడక్ట్ చేసుకుంటాడు అనమాట. మనం ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత ఎక్కువ ఇక్కడ ట్యాక్స్ కట్ అవుద్ది అనమాట. అప్పుడు అనుకుంటారు, మా కొడుకు ఇక్కడికి వెళ్ళిపోయాడు, మా వాడు అక్కడికి వెళ్ళిపోయాడు, ఎంత సంపాదిస్తున్నారు అంత సంపాదిస్తున్నారు. ఇక్కడ ఏమి ఉండదండి. అక్కడ ఇండియాలో ఎంత ఉంది నార్మల్గా బేసిక్గా ఒక డైలీ ఒక సాఫ్ట్వేర్ జాబ్ కూడా ఎంత సంపాదిస్తాడో ఇక్కడ యూకేకి వచ్చిన కూడా స్టార్టింగ్ మనలాంటి వాళ్ళకి స్టార్టింగ్ వాళ్ళు కూడా మనం కూడా అంతే సంపాదిస్తాం. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు హ్యాపీగా తల్లిదండ్రుల్ని మన ప్రదేశాలని మన భారతదేశాన్ని వదలకుండా అక్కడే ఉంటారు. మనకేంటంటే డిసడ్వాంటేజ్, మనం వాళ్ళందరినీ వదిలేసి సాక్రిఫైస్ చేసి మనం ఇక్కడికి వస్తాము. అదే వాళ్ళకి మనకి వ్యత్యాసం అనమాట. అక్కడున్న వాళ్ళే ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. కాకపోతే స్టార్టింగ్లో కొంత స్ట్రగుల్ ఫేస్ అవ్వాల్సిందే, తప్పదు అది. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఐఏ, ఇక్కడ మీరు చూస్తున్నారు ఎన్ఐఏ నేషనల్, అది వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను నేషనల్ ఇన్సూరెన్స్ అని. నేషనల్ ఇన్సూరెన్స్ నాకు కట్టింది 277 పౌండ్లు అంటే 20,000 కట్ అవుతుంది. 20,000 చిల్లర కట్ అవుతుంది ఇలా. ఇకపోతే అందులో ఒక 700, ఇందులో ఒక 200, 700 ట్యాక్స్, 200 ఇది నేషనల్ ఇన్సూరెన్స్, మొత్తం కలిపి 900 ఇక్కడే అయిపోయింది. మళ్ళీ పెన్షన్ అనేది, ఈ పెన్షన్ కూడా మనకి శాలరీ బేస్డ్ అపాన్ మీదే కట్ అవుతుంది. ఇప్పుడు మనకు వచ్చిన శాలరీ మీద వాడి మీద పర్సంటేజ్ తీసుకొని అంత. అప్పుడు పోయిన నెల, ఇప్పుడు ఈ నెల చూసుకున్నారు, నాకు ఈ నెల కట్టిన పెన్షన్ ఎంత 426 పౌండ్లు అంటే 40,000 చిల్లర కట్టింది. అంతకుముందు పోయిన నెల నా పెన్షన్ ఎంత కట్టింది, మహా అయితే 300 పౌండ్లు అంటే 30,000 కట్టింది. ఇప్పుడు 40,000 కట్టింది. అంటే మనం మంత్లీ మనం చేసే నైట్ షిఫ్ట్స్, పబ్లిక్ హాలిడేస్, సాటర్డేస్, సండేస్ ఇలాంటివి చేసుకోవటం వల్ల మనకి పే అనేది కొంచెం ఆల్టర్నేట్గా ఉంటుంది అనమాట. అది ఈ పే స్లిప్స్. ముఖ్యంగా పే స్లిప్స్ ఇక్కడ రైట్ లోవర్ కాలంలో ట్యాక్స్, నేషనల్ ఇన్సూరెన్స్, పెన్షన్ ఈ 3 ఖచ్చితంగా కట్ అవుతాయి. ఈ 3 ఖచ్చితంగా కట్టిన తర్వాత మనకి ఇంకా మీరు పే స్లిప్ బిలోకి వస్తే ఏంటంటే మనం ఎంత ట్యాక్స్ కట్టింది, మనం ఇయర్లీ ఎంత ట్యాక్స్ పే చేసామో ఎంత పే చేయాలనేది డీటెయిల్గా ఉంటుంది. ఇంకపోతే పెన్షన్ అనేది ఎంత మన పెన్షనర్ అకౌంట్లో ఎంత ఉంది ఏంటి అనేది బ్యాలెన్స్ కూడా ఇస్తాడనమాట. ఇకపోతే లాస్ట్ ట్యాక్సిబుల్ పే ఉంటుంది, నాన్ ట్యాక్సిబుల్ పే ఉంటుంది, పేమెంట్స్. అసలు ఈ నెల చూసుకుంటే రీసెంట్ పే స్లిప్లో మనం సంపాదించింది టోటల్ పేమెంట్స్. వాడు నాకు అంటే నా హాస్పిటల్ నాకు పే చేసింది 5,515 అంటే 5 లక్షలు నెలకే. ఈ నెలకి ఈ సర్టెన్ మంత్కి నాకు పే చేసింది 5 లక్షలు. ఇందులో డిడక్షన్స్ ఒక్కటే 1,600 పౌండ్లు అంటే 1,50,000 కట్టింది. 5 లక్షల్లో మన జీతం ఆ నెల నేను సంపాదించిన 5 లక్షల్లో 1,50,000 పోయింది. అంటే ఇంకా మనకి ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పే దాంట్లో 5,515 పౌండ్లలో 1,600 పౌండ్లు పోయింది. అంటే ఇంకా నాకు మిగిలింది ఎంత 3,900 అంటే 3,90,000 ఇక్కడే ఉష్కాగా అయిపోయింది అనమాట. అంటే 1,600 ఇక్కడే పోయిందనమాట. అలా ఇక్కడ ఏంటంటే సర్టెన్గా స్ట్రగుల్ అవుతాం ఖచ్చితంగా. బ్యాండ్ 5లో ఉన్న నర్సెస్కి ఖచ్చితంగా సాటర్డేస్, నైట్ డ్యూటీస్, మళ్ళీ సండేస్ చేయకపోతే ఏంటంటే మన శాలరీ చాలా తక్కువ ఉంటుంది అనమాట. మనం ఇవన్నీ చూసుకుంటేనే, షిఫ్ట్స్ ఇవన్నీ ఉంటేనే బెస్ట్ హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. మెయిన్గా ఎవరైనా ఇలాంటి అప్కమింగ్ వచ్చే స్టాఫ్ నర్సెస్కి, ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉపయోగపడేదని నేను ఆశిస్తున్నాను. ఇది ఈ పే స్లిప్ ఒక డీటెయిల్ స్ట్రక్చర్. నార్మల్గా డీటెయిల్ కాకపోయినా ఒక అవుట్లైన్ స్ట్రక్చర్ ఇది.
అసలు మినిమం అసలు ఇది సరిపోతుందా, ఇది సరిపోదా అనేది ముఖ్యంగా ఒక క్వశ్చన్ మార్క్. అసలు మినిమం మనం చూసుకుంటాం అంత శాలరీ, ఇంత శాలరీ అని. ఒక ఫ్యామిలీని ఇక్కడ వచ్చి లీడ్ చేయాలంటే మనం ఇక్కడ ఇల్లు తీసుకుంటాం. ఇల్లే 1,50,000 ఉంటుంది. ఇంటి అద్దె మినిమం 1,50,000 అద్దె ఉంటుంది. మనకు వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ వచ్చిన శాలరీలో 4 లక్షలు ఫర్ ఎగ్జాంపుల్ 100 యాడ్ చేసుకోండి, 3,90,000లో 4 రౌండ్ ఫిగర్ 4 లక్షలు తీసుకుని 4 లక్షల్లో ఆ సర్టెన్ మంత్కి నాకు వచ్చిన 4 లక్షలకి ఇంటద్ద 1,50,000 అవుతుంది మనకి ఒక ఫ్యామిలీని లీడ్ చేయాలంటే. మళ్ళీ వీడికి మనం కౌన్సిల్ ట్యాక్స్ కట్టాలి, వాటర్ బిల్లు కట్టాలి, గ్యాస్ బిల్లు ఉంటుంది, మళ్ళీ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఇవన్నీ పోను మళ్ళీ మనం ఇక్కడ లైఫ్ లీడ్ చేయడానికి ఆ సర్టెన్ అమౌంట్స్ అవుతాయన్నమాట. బట్ నా బెస్ట్ అడ్వైస్ ఏంటంటే ఒక బ్యాచిలర్గా లైఫ్ లీడ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి కంట్రీస్ మనకి ఒక హ్యాండ్ ఇస్తాయన్నమాట. ఐ మీన్ మనం గ్రో అవటానికి ఫినాన్షియల్గా కానీ మనం నాలెడ్జ్ పరంగా కానీ గ్రో అవటానికి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. యూజ్ చేసుకోండి. ఇలాంటి ఆపర్చునిటీస్ మనకి ఇప్పుడున్న తెలుగు రాష్ట్రాల్లో మనల్ని మెచ్చి మనల్కి సరిపడా గవర్నమెంట్ ప్రకారంగా మనకి ఎవ్వరు పే చేయట్లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న గవర్నమెంట్స్ ప్రకారంగా ఏంటంటే నర్సెస్కి రెస్పెక్ట్ ఇవ్వటమే కాకుండా సర్టన్ రైట్ పే ఫర్ ద రైట్ టైం అనేది ఇవ్వటమే కాకుండా మనకి ఒక గ్రోత్ని ఇస్తుంది. వీ కెన్ ఎన్హాన్స్ ఇన్ అవర్ పాత్. అది ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు రావాలి అనుకుంటున్నారో యూకే కానీ, ఐర్లాండ్ కానీ, న్యూజిలాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, యుఎస్ కానీ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. రాయండి ఎగ్జామ్స్. ఇలాంటి వీడియోస్ ముందు వస్తాయి. ఏదో నాకు తోచినంత ఈ పే స్లిప్ చూపించి ఏదో నేను ఎంత సంపాదిస్తున్నానని కాదు, ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో ఇద్దాము అనేది ఇప్పటిదాకా తెలుగులో ఎవ్వరు చేయలేదని నేను అనుకుంటున్నాను. ఒక నర్సుగా ఆ ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటుంది, పే స్లిప్ స్ట్రక్చర్ అనేది నేను చెప్పటం తప్ప అంతకుమించి ఏమీ లేదండి. ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ముందు ఎవరైతే ఈ వీడియో చూసారో నన్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను సపోర్ట్ చేయండి. ఏంటంటే సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇంకా నాకు మోటివేషన్ వస్తుంది. ఇంకా ముందు వీడియోస్ చేయాలి అనేది సర్టన్ టైంని అలొకేట్ చేసుకొని ఖచ్చితంగా వీడియో చేయాలనిపిస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ ఇన్ ఆల్ ద వే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.